78% మేర భక్తులు అమ్మవారి దర్శనానికి సంబంధించి సంతృప్తి వ్యక్తం చేశారని, సంతృప్తి స్థాయి 100% నమోదయ్యేలా లోటుపాట్లను సరిచేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు మంచినీటితో పాటు పాలు, మజ్జిగ అందిస్తున్నామన్నారు. ఈవోలు ఆగమ శాస్త్ర వ్యవహారాలు, సాంప్రదాయాలు వంటివి పాటించేలా చూడాలే తప్ప నిత్య పూజలు, క్రతువులు తదితరాలకు ముహూర్తాలను నిర్ణయించడంలో జోక్యం చేయకూడదని కమిషనర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ప్రాచీన కాలంలో సహ్యాద్రి మీద బ్రహ్మదేవుడు విశ్వయజ్ఞము చేయటానికి సంకల్పించి శివకేశవుల్ని, ఇంద్రాది దేవతల్ని ఆహ్వానించాడు. సరస్వతీదేవి రావటం ఆలస్యమైంది. ముహూర్త సమయం దగ్గర పడటం వల్ల గాయత్రీదేవితో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇంతలో సరస్వతి వచ్చి విషయాన్ని గ్రహించి ఆగ్రహంతో త్రిమూర్తులను, ఇతర ప్రధాన దేవతల్ని నదులుగా మారమని శపించింది. సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత, ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్షఫలం లభిస్తుంది. దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు, పవిత్రతకు ప్రతీక. నాగహారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం, రోగ నివారణ కలుగుతుంది, సర్పదోషాలు తొలగిపోతాయి. లోకబాంధవులు, కర్మసాక్షి, అజస్ర సహస్ర నిజ ప్రభలతో వెలుగొందే సూర్యుడు, దుర్గమ్మకు ఉల్కలు. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానము, ఆరోగ్యము లభిస్తుంది.
మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, ధార్మికమైన మనస్సు, దానవులను వృద్ధి చెందుతాయి. సత్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన అనే నామాలతో ఉన్న పరమేశ్వరుడి పంచముఖాలకు ప్రతిరూపం పంచహారతి. ఈ హారతి దర్శనం వల్ల భక్తుల పంచమహాపాతకాలు నశిస్తాయి. పంచప్రాణాలకు స్వాంతం కలుగుతుంది. మల్లేశ్వర స్వామి వారి పరిపూర్ణ కటాక్షం లభిస్తుంది. ప్రత్యక్షంగా కనిపించే శుభరూపుడు నందీశ్వరుడు. మహేశ్వరుడికి వాహనంగా ఉన్న విమల ధవ స్వరూపుడు నందీశ్వరుడు. నందిహారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానము, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి కలుగుతుంది. ధర్మాన్ని రక్షించే ధైర్యానికి సింహరూపం నిదర్శనం. సింహం అమ్మవారికి వాహనం. సింహహారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గమ్మ అనుగ్రహము లభిస్తుంది.
వల్ల భక్తులకు అగణ్యమైన పుణ్యం, పంచభూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. మానవ జీవనానికి నక్షత్రాలు మూలం. నక్షత్రహారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు, అక్షయమైన పుణ్యం, పవిత్రహారతి సంపూర్ణ వీక్షణ పుణ్యఫలం లభిస్తుంది. దర్శించడం వల్ల భక్తులకు సమస్త సౌభాగ్యాలు కలిగి ఆకాశం, భూమి, వాయువు, జలము, అగ్ని అనే పంచభూతాత్మకమైన ప్రకృతిని ఆరాధించిన ఫలం కలుగుతుంది. భక్తులందరికీ ప్రాణంగా, వేదనాదంగా కృష్ణమ్మ నిరంతరం ప్రవహించాలని ప్రార్థించుతాం. కలెక్టర్ గారు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఆ ఫైనల్ రేటు తర్వాత ఆ ఫైనల్ రేటు పిఐపి సిస్టమ్ కలుస్తున్నాను ఫైనల్ పుషింగ్ సార్ ఇంగ్లీష్ పుష్ ఏమి చెప్పండి. సో అది స్టడీ మానిటరింగ్ ఇది కాక మనకు లిప్స్ ఇప్పుడు షిఫ్ట్లో మనం వాళ్ళు చేస్తున్నాం టోటల్ వన్ డే ఆపోజిట్ తర్వాత మనకు యంత్రాలయంలో అక్కడ ఒక ఇది ఉంది సార్. దానికి
అక్కడ మళ్ళీ న్యారో అది చూపి ఈరోజు 2000 కట్టుకున్నాను పంపించేది వాళ్ళు చూసి కూడా చేయాలి. వాళ్ళు కొంచెం లేట్గా చేస్తున్నారు. వాళ్ళు కొంచెం బాగా పూర్తి చేసుకొని పంపించాలి. దుర్గా మల్లేశ్వర స్వామి అమ్మవారి యొక్క వివరాలు, వచ్చినటువంటి భక్తులు చేస్తున్నటువంటి వితరణ అన్నీ కూడా మీ ముందు ఒకసారి చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అమ్మవారి ఈరోజు నాలుగవ రోజు లలితాంబగా ఆమె ఈరోజు అలంకారం చేసి ఆమె యొక్క దర్శనం అందరికి కూడా కలిగే విధంగా అన్ని శాఖలు కలిసి సమన్వయంతో ఇవాళ పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పినట్లుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు క్యూ లైన్లలో మంచినీటితో పాటు పాలు, మజ్జిగ కూడా స్వచ్ఛంద సంస్థలతోటి ఆలయ అధికారులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపుగా 8:30 సమయానికి ఈ 8:30 గంటలకు ఉదయం నుంచి మొదలైనటువంటి క్యూ లైన్లు అమ్మవారి దర్శనం ఇప్పటికీ 65,999 మంది ఇంతవరకు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు 2,99,900 మంచినీటి ప్యాకెట్లని ఈరోజు సరఫరా చేశాం. అలాగే మంచినీటి బాటిల్స్, వాటర్ బాటిల్స్ని 1,10,000 బాటిల్స్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. 1,500 మందికి 15,000 మందికి 1,500 లీటర్ల పాలు వితరణ చేయడం జరిగింది. మజ్జిగ 32,000 ప్యాకెట్లు, అంటే డోనర్స్ ఇచ్చినటువంటివి 7,000, ఆలయం తరఫున ఇచ్చినటువంటివి 25,000, దాదాపు 32,000 మజ్జిగ ప్యాకెట్లని వితరణ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఉదయం అన్నప్రసాదంలో ఉదయం 10:30 వరకు ఇచ్చినటువంటి కట్టు పొంగలి, పులిహోర 19,000 మందికి వితరణ చేయడం జరిగింది ఈ ఒక్కరోజు. అన్నప్రసాదంలో 25,000 మందికి మధ్యాహ్నం అన్నప్రసాదంలో కూడా వితరణ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఈరోజు
దాదాపుగా ఇంతవరకు ఈ 3-4 రోజుల్లో ఇచ్చినటువంటి వాటర్ ప్యాకెట్లు 9,59,000. మంచినీళ్ళ బాటిల్స్ అయితే 4,90,000 బాటిల్స్ ఇవ్వడం జరిగింది. పాలు 45,000 మందికి, మజ్జిగ 53,000 మందికి వితరణ చేయడం జరిగింది. ఇది ఇవాల్టి కార్యక్రమం. ఇవాళ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి వివరాలని మీ ముందు ఆలయ అధికారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు అందిస్తున్నటువంటి విషయం. ఇక 2-3 విషయాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి తీసుకున్నటువంటి విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. లోపదైవ నైవేద్యాల కింద గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు 50,000 లోపు వార్షిక ఆదాయం కలిగినటువంటి ఆలయాల్లో 5 ఉంటే దాన్ని ఇప్పుడు 10,000కు పెంచి దానికి ఆదేశాలు ఇచ్చాం. త్వరలోనే 5,400 ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకుల అకౌంట్లలోకి ఈ యొక్క 10,000 మొత్తాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ట్రస్ట్ బోర్డుల వ్యవహారంలో ట్రస్ట్ బోర్డు వ్యవహారంలో కూడా ఇప్పుడున్నటువంటి ట్రస్ట్ బోర్డులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. 5 మంది సభ్యులు ఉన్నటువంటి ఉన్నాయి, 7 మంది ఉన్నాయి, 9 మంది, 11 మంది, 15 మంది ఉన్నటువంటి సభ్యులు కూడా ఉన్న ఆలయాలు చాలా ఉన్నాయి. ఈ ఆలయాలకన్నిటికీ మరొక 2 సభ్యులను పెంచే విధంగా చట్టాన్ని సవరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో చేసిన వాగ్దానం మేరకు ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలు పూర్తి స్థాయిలో సవరించేదానికి నిర్ణయం చేయడం జరిగింది. దీనికి చట్టంలో కూడా మార్పు చేయాలి కాబట్టి చట్టం మార్పుకి ఆర్డినెన్స్ కానీ లేకుంటే రాబోయే అసెంబ్లీలో అది తీర్మానంగా పెట్టి దేవాదాయ శాఖ చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేశాం. అయితే ఈ 2 సభ్యుల్ని ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే ఈ 2 సభ్యులు ఖచ్చితంగా ఒకరు బ్రాహ్మణులు అయి ఉండాలి ఆ కమిటీలో, మరొకరు నాయీ బ్రాహ్మణులు అయి ఉండాలి. గతంలో నాయీ బ్రాహ్మణులు చేయమని చెప్పారే తప్ప సంఖ్యను గత ప్రభుత్వం పెంచలేదు. కానీ ఇవాళ మా ప్రభుత్వం సంఖ్యను పెంచుతూ చట్టాన్ని సవరిస్తున్నాం. ఖచ్చితంగా ఒక సభ్యుడు బ్రాహ్మణులు అవుతారు, ఒక సభ్యులు నాయీ బ్రాహ్మణులు అవుతారు. మిగిలినటువంటి కమిటీ అంతా కూడా యథావిధిగా పెంచినటువంటి సంఖ్యతో పాటు మిగిలిన సభ్యులందరినీ కూడా ఏర్పాటు చేయడానికి ఇవాళ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మరొక విషయం, ఆలయాల విషయంలో, సాంప్రదాయాల విషయంలో ఎవరు మటుకు వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం కానీ, అధికార యంత్రం తలదూర్చడం కానీ, ఎవరు కూడా పాలక వర్గాలు తలదూర్చడం కానీ, ఈ యొక్క ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఎవరు పని చేయకూడదని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని దానికి కావలసిన ఆదేశాలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆగమ శాస్త్రాలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల విషయంలో దేవాదాయ శాఖ కమిషనర్తో సహా ఆర్జేసీలు కానీ, డిప్యూటీ కమిషనర్లు కానీ, అసిస్టెంట్ కమిషనర్లు కానీ తదితర స్థాయిలో ఉన్నటువంటి పరిపాలనా అధికారాలు ఉన్న ఏ అధికారులు కూడా ఇందులో జోక్యం చేసుకోకూడదు. కేవలం ఆయా దేవాలయాలు ఉత్సవాలు కానీ, క్రతువులు కానీ, సేవలు కానీ, పూజాది కార్యక్రమాల నిర్వహణలో నిర్ణయాలు, యాగాలు, కుంభాభిషేకాలు వంటి వాటి ముహూర్తాలు నిర్వహించేటువంటి నిర్వహణకి, పండుగలు, ఉత్సవాలకి, ఆ దేవతామూర్తుల యొక్క సేవలకు సంబంధించిన అంశాల్లో కేవలం ఆగమ పండితులు, ఆగమ శాస్త్రాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు
వాళ్ళు మాత్రమే నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇవ్వాలి తప్ప ఎవరి మటుకు వాళ్ళు అధికార యంత్రాంగం చొరవ చూపడానికి వీలు కాకుండా ఆ యొక్క అర్చకులు కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో ఉన్నవాళ్ళు సీనియర్ మోస్ట్ అర్చకులుగానే ఉంటే ఆ సంప్రదాయాలని వాళ్ళ అనుమతులతోటి చేయాలే తప్ప వేరే వారు ఎవరు కూడా ఇందులో జోక్యం చేసుకోరాదని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. అలాగే 6A విభాగంలోని ఆలయాలు ఈవోలు అవసరమైతే దేవాలయాల్లోని అనుభవజ్ఞులైన మతపరమైన సిబ్బందితో వైదిక కమిటీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ వైదిక కమిటీ ఏకాభిప్రాయాన్ని ఆమోదించాలి. ఒకవేళ ఎక్కడైనా ఏకాభిప్రాయం రాకపోతే ఆగమ పీఠాధిపతులను సంప్రదించి నిర్ణయం చేయాల్సిందే తప్ప ఈవోలు నా నిర్ణయాల్లో తలదూర్చకూడదని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం చెప్పడం జరిగింది. ఇటువంటి కమిటీల ఏర్పాటు అంశంలో ప్రతి దేవాలయాన్ని దేనికి దానిగా ప్రత్యేకంగా పరిగణించాలి. ఒక విధానాన్ని పాటిస్తున్న దేవాలయానికి అటువంటి ఆచార వ్యవహారాలే పాటిస్తున్న మరొక దేవాలయానికి కూడా వర్తింప చేయాలని ఒత్తిడి చేయకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది. దేవాలయాలు ఈవోలు ఆగమ సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సక్రమంగా పాటించేలా చూడటంలో తప్ప ఆయా దేవాలయాల్లో నిత్యం జరుగుతున్నటువంటి క్రతువులు సేవలు పూజలు యాగాలు కుంభాభిషేకాల ముహూర్తాలు నిర్ణయం తదితర అంశాల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈవోల జోక్యం ఉండకూడదని కూడా నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఆలయ పూజాది వ్యవహారాలు ఆలయాల్లో జరిగేటువంటి యాగాలు యజ్ఞాలు అన్నీ కూడా ఆగమ పండితుల యొక్క సలహాల మేరకే ఇవన్నీ కూడా జరగాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వ ఆలోచన. అందుకని ఈరోజు ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకొని అన్ని ఆలయాలకి అన్ని శాఖలకి అన్ని కండిషన్స్లో 6A 6B 6C అంతకన్నా కింద ఉన్న ఆలయాల్లో కూడా అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. ఈ ఆదేశాలు పాటించాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి నిర్ణయం కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాలు దేవాదాయ శాఖ కమిషనర్ గారు ఇవాళ అమలు చేయడానికి ఆదేశాలను కింది అధికారులకి పంపించడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం దేవాదాయ శాఖ ప్రక్షాళనలో ఒక భాగంగా ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. ఇంకా తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి, ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఇటువంటి మహోత్సవాలలో జరుగుతూ ఉన్నాం. వాటిని సవరించుకొని ముందుకు పోతూ ఉన్నాం. మీరు కూడా సహకరిస్తున్నారు. వచ్చేటువంటి భక్తులు ప్రజలు కూడా సహకరించి ఈ ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయడానికి రాబోయేటువంటి 4 రోజులు 5 రోజులు కూడా వారందరూ కూడా సహకరించాలని ఈ మీడియా సమావేశం ద్వారా మీ ద్వారా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మాకున్నటువంటి ఫీడ్బ్యాక్లో కూడా ఇవాళ దాదాపుగా 78% సంపూర్ణత వ్యక్తం చేశారు. మిగిలినటువంటి ఆ 22% కూడా పూర్తి స్థాయిలో రావడానికి అన్ని కరెక్షన్స్ కూడా చేయమని చెప్పి కింది స్థాయి అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. రేపటి నుంచి ఎలాంటి పొరపాట్లు కూడా ఇంకా మిగిలినవి కూడా జరగకూడదని చెప్పి చెప్పాం. ఇవన్నీ కూడా చేయడం, అలాగే 1-2 చిన్న ఇబ్బందులు జరిగాయి. ఈ చిన్న ఇబ్బందుల్లో కూడా ప్రజలందరూ కూడా ఏకమై మీడియా అధికారులు సహకరించి ఆ ఇబ్బందులను అధిగమిస్తూ అమ్మవారి దర్శనాలు దాదాపుగా 11-11:30 అయ్యేటప్పటికీ దాదాపుగా 80 నుంచి 90 వేల వరకు ఈరోజు ఉంటుందనేటువంటి సంఖ్య మాకు అంచనా ఉంది. అందరికి కూడా చివరి వరకు అమ్మవారి దర్శనం పూర్తి స్థాయిలో జరిగే విధంగా ఆ లలితాంబ యొక్క ఆశీస్సులు అందరికీ దక్కే విధంగా ఏర్పాట్లు చేయాలని అందరు అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాం. చిన్న పొరపాట్లు జరిగినా దాన్ని సవరించుకుంటుంది ఈ యొక్క కార్యక్రమం నిర్వహణలో అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ సెలవు. చెప్పినటువంటి పర్సంటేజ్ ప్రకారం వస్తుంది, కానీ పూర్తి డీటెయిల్స్ మీకు
లాస్ట్ మినిట్లో కానీ రేపు పొద్దున్నే కానీ మీకు అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వం నాయీ బ్రాహ్మణ్ని చేర్చాలి అని చెప్పారు, కానీ చట్టం సవరణ చేయలే. ఉన్న కమిటీలోనే ఒకరిని నాయీ బ్రాహ్మణ్ని పెట్టుకోండి అన్నారు. కానీ ఇవాళ మేము చట్టాన్ని సవరిస్తున్నాం. నాయీ బ్రాహ్మణకు ఒక స్థానం శాశ్వతంగా ఉండాలి, బ్రాహ్మణులకు ఒక స్థానం శాశ్వతంగా ఉండాలి. ముందు ఉన్నటువంటి కమిటీ అది యథావిధిగా ఉంటుంది, ప్రధాన అర్చకులు దానిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో ఎక్కడ మార్పు లేదు.